దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయము 29, 30 వచనాలు, అదేవిధంగా 35వ వచనాన్ని కూడా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయము 29, 30 వచనాలు, అదేవిధంగా 35వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. 35వ వచనం చదువుకుందాం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలకు వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. ప్రభువా, ఈ యొక్క సెప్టెంబర్ నెలలో చివరి పునరుద్ధాన దినమున మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మీ నామాన్ని గణపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్న లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయే సత్యం ఏంటినగా ద షైనింగ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ మోజెస్. మోషే యొక్క ప్రకాశించుచున్న మోషే ముఖము అనేటువంటి సత్యం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. ప్రకాశించుచున్న మోషే ముఖము, దీనిలో నుండి 5 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయము, ఆ మహిమ ఎలా వచ్చింది? హౌ కేమ్ దిస్ గ్లోరీ టు బి దేర్? ఆ మహిమ లేక ఆ ప్రకాశము మోషే ముఖము మీదకి ఎలా వచ్చింది అనే విషయాన్ని మొదటిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవదిగా, వాట్ డిడ్ దిస్ షైనింగ్ ఆఫ్ హిస్ ఫేస్ మీన్? అతని ముఖము ప్రకాశించుచు ఉన్నది, ఆ ప్రకాశమునకు గల అర్థం ఏంటి అనేటువంటి దానిని గురించి రెండవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా, వై డిడ్ నాట్ మోజెస్ నో ఆఫ్ ఇట్? తన ముఖము ప్రకాశించుచు ఉన్నదని
మోషేకు ఎందుకు తెలియలేదు అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. నాలుగవదిగా, వై డిడ్ మోజెస్ వియర్ ఎ వేల్? మోషే తన ముఖం యొక్క కాంతి కనబడకుండా ఎందుకు ముసుగు ధరించాడు అది అనే దాన్ని నాలుగవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఐదవదిగా, ఈ మోషే యొక్క ప్రకాశించుచున్న ముఖము నుండి మనం ఇంకా నేర్చుకోదగినటువంటి పాఠాలను గురించి మనమందరము కూడా ఐదవదిగా ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, మనము అతి త్వరలో ఉపవాస ప్రార్థన కూడికలను మనం ఎదుర్కొనబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మోషే 3 పర్యాయాలు 40 రోజులు 40 రోజులు 40 రోజులు మొత్తానికి 120 రోజులు బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ రోజులు మోషే ఉపవాసము ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. 3 పర్యాయాలు ఎప్పుడున్నాడో చెప్తున్నాను మీకు. మొట్టమొదటిగా సీనాయి కొండ మీదకు వెళ్ళి 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు 2 రాతి పలకలను, ఆ పలకల మీద రాసినటువంటి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇది మొదటి పర్యాయం. రెండవ పర్యాయం, ఆయన 40 రోజులు ఉపవాసం చేసి ఈ పలకలను పట్టుకుని కిందకు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా బంగారపు దూడను చేసుకుని ఆ బంగారపు దూడకు వారు గారిడి వేస్తున్నారు. గారిడి వేస్తున్నటువంటి పరిస్థితిలో మోషేకు కోపం వచ్చి ఆ 2 పలకలను పగలగొట్టేశాడు. పగలగొట్టేసిన తర్వాత మోషేకు కోపం వచ్చింది, దేవుడికి కూడా కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడనంటే, నిశ్చయముగా ఈ మనుషులందరినీ కూడా సర్వనాశనం చేసేసి నీ గర్భములో నుండి ఇంతకంటే గొప్ప సమూహాన్ని నేను పుట్టింపజేసి వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకుని వెళ్తాను అని మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు మోషే మరలా కొండ మీదకు వెళ్ళి 40 రోజులు ఉపవాసం చేసి, దేవుడా, జీవగ్రంథములో నుండి నా పేరైనా తుడిసే కానీ నీ ప్రజలను మాత్రము నాశనం చేయొద్దు, వారి యొక్క పాపాన్ని క్షమించు, వారి పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేయి అని 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నాడు. ఇది రెండవసారి. ఇదే విషయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడుతుంది. నేను మునుపటి వలె 40 పగలును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానేను అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మోషేతో దేవుడు చెప్పాడు, ఏమనంటే, మొదట నీవు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నేను రాతి పలకలను ఇచ్చాను కదా, అలాంటి రాతి పలకలను ఈసారి నువ్వు చేయించుకుని కొండ మీదకి వచ్చినట్లయితే నేను నా చేతితో ఈ 10 ఆజ్ఞలను ఈ 2 పలకల మీద
నేను రాసి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు 3వ పర్యాయము మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి మరి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ పలకలను దేవుడికి ఇచ్చి దేవుడి చేత్తో ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాయగా వాటిని తీసుకొని వచ్చాడు. ఇలాగా మోషే 3 పర్యాయాలు ఏం చేశాడన్నమాట, 40 రోజుల చొప్పున ఉపవాసము ఉన్నాడు. ప్రియులారా, ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? సైంటిస్టులు చెప్తున్నారు, మనిషి భోజనము చేయకుండా 3 వారాల నుండి 45 రోజుల వరకు బ్రతుకుతాడట. 3 వారాల నుండి 45 రోజుల వరకు బ్రతుకుతాడట. నేను చెప్పేది జబ్బోళ్ళ గురించి కాదు, నేను చెప్పేది ఆరోగ్యవంతులైనటువంటి మనుషులైతే ఎవరైతే ఉన్నారో విజయరత్నం గారు లటోళ్ళు, ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు భోజనం చేయకుండా 3 వారాల నుండి 45 రోజుల వరకు ఉంటాడంట. రెండవది, మంచినీళ్ళు తాగకుండా మనిషి 3 రోజులు ఉండగలుగుతాడట. అది కూడా నేను చెప్పేది ఆరోగ్యవంతుల గురించే కానీ అనారోగ్యవంతుల గురించి కాదు. దట్టు ఏ ఎండాకాలమైనా అయినట్లయితే 3 రోజులు కూడా మనం మంచినీళ్ళు తాగకుండా బ్రతకలేము. దీన్ని బట్టి మీరందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, మ్యాక్సిమం 45 రోజులు భోజనం చేయకుండా ఉండగలడు, మ్యాక్సిమం 3 రోజులు మంచినీళ్ళు త్రాగకుండా ఉండగలడు. ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందనంటే, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి దాన్ని ముఖం ఏమంటారు, దొక్కుపోయి ముఖమంతా నీరసంగా అయిపోయి చాలా కష్టములో ఉన్నట్టుగా కనపడతాడు మనిషి. ప్రభు అంటున్నారు, మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ తలను అంటుకొని మీ ముఖాన్ని వికారంగా చేసుకోకుండా రహస్యమందు ఉన్నటువంటి మీ తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ కూడా కనిపించేలాగా మీరు ఉపవాసం చేయొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి చెప్తా ఉన్నది. అయితే ప్రియులారా, మోషే విషయములో ఒక ప్రత్యేకత ఉంది. మోషే యొక్క ఉపవాసములో ప్రత్యేకత ఏంటంటే, 3 రోజులు దాటిన తర్వాత కూడా అతను మంచినీళ్ళు త్రాగలేదు. 3 రోజులు దాటిన తర్వాత కూడా అతను మంచినీళ్ళు త్రాగకుండా దేవుడు ప్రత్యేకమైనటువంటి కాపుదల మోషేకు అనుగ్రహింపజేసి 40 రోజులు కూడా ఉపవాసాన్ని దిగ్విజయముగా ముగించుకోవటానికి దేవుడు మోషే విషయములో సహాయం చేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది, అసలు 3 రోజులు లంకనాలు చేస్తేనే, వారం రోజులు లంకనాలు చేస్తేనే అసలు మనిషిని గుర్తుపట్టలేకుండా అయిపోతున్నారు. అలాంటిది 3 పర్యాయాలు 120 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మనిషి గురించి వాక్యం ఏం చెప్తుందనంటే, అతని యొక్క జుట్టు నెరవలేదట, అతని యొక్క సత్తువ తగ్గలేదట అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అతనికి ఉన్నటువంటి ముఖ వర్చస్సు ఏమాత్రం కూడా తగ్గలేదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. పైగా ముఖము నీరసంగా కనపట్లేదు, కానీ పైగా అతని యొక్క ముఖమట ప్రకాశించుచూ ఉన్నదంట. దేవుని స్తోత్రం చెల్లిందాం. బైబిల్ గ్రంథంలో కేవలం ఇద్దరు మనుషుల యొక్క ముఖం ప్రకాశించినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అందులో మొదటివాడు మోషే పాత నిబంధన గ్రంథములో, రెండవ వాడు స్తెఫను నూతన నిబంధన గ్రంథములో,
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనములో చూచినప్పుడు నూతన నిబంధన గ్రంథములో ప్రకాశించుచున్నటువంటి ముఖము కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేను అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకో మాటలో చెప్పాలనంటే అతని యొక్క ముఖము ప్రకాశించుచు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఉపవాసములో ఉన్న రహస్యం ఈరోజు మీకు చెప్తున్నా. మోషే 120 రోజులు ఉపవాసం ఉన్నాడు. అతను ఎన్ని రోజులు బ్రతికాడో తెలుసా? ఎన్ని రోజులు బ్రతికాడో తెలుసా? 120 సంవత్సరాలు బ్రతికాడు. ఉపవాసము 120 రోజులు, బతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. అంటే ఒక రోజు ఉపవాసం చేస్తే ఓ సంవత్సరం బ్రతికాడు అన్నమాట. దేని స్తోత్రం చెల్లిందాం. మీకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఉపవాసం మీద ఆసక్తి వస్తుంది. ఓ రోజు ఉపవాసం ఉంటే ఓ సంవత్సరం ఎక్కువ బ్రతుకుతామన్నమాట. మరి ఇది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో మనకు తెలియదు. కానీ 120 రోజుల ఉపవాసానికి 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. అతను తల నెరవలేదు, అతను పళ్ళు ఊడిపోలేదు, అతను ముఖ వర్చస్సు తగ్గలేదు, అతను తన యొక్క సత్తువను కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా మోషే ఉపవాసం ఉన్నది కొండ. ఆ కొండ మీద నీళ్ళివ్వటానికి ఒక్క మనిషి కూడా లేడు. దేవుడు చెప్పాడు, నువ్వు కొండ మీదకు వచ్చినప్పుడు కొండ మీద ఏ మనుష్యుడు ఉండకూడదు. రెండవది, పశువులు ఏవి కూడా ఆ కొండ దగ్గరకు సమీపింపకూడదు. ఒకవేళ మనుషులు కానీ ఒకవేళ పశువులు కానీ ఆ కొండ దగ్గరికి వస్తే అగ్ని చేత కాల్చివేయబడతాయి అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకు తన దాసుడైనటువంటి మోషే ద్వారా హెచ్చరించాడు. కనుక 3 రోజుల కంటే ఎక్కువ ఎవరైనా ఉపవాసం ఉందాం అనుకుంటే మీరు కంపల్సరీగా నీళ్లు త్రాగాలి. నీళ్ళు త్రాగకపోతే చచ్చిపోతారు. మోసే ఉపవాసాలు అంటారు కొంతమంది. మోసే ఉపవాసాలు ఎలాగనుకుంటున్నారు? రాత్రి 10 దాటిన తర్వాత టిఫిన్ తింటారన్నమాట. మధ్యాహ్నం భోజనం చేస్తారు కానీ నీసు తినరు. ఇది మోసే ఉపవాసం వాళ్ళ దృష్టిలో. ప్రియులారా, నిజమైన మోసే ఉపవాసం ఏంటనంటే భోజనం చేయలేదు, నీళ్ళు తాగలేదు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేశాడు. ఇలా ఉపవాసం చేస్తే చాలామంది లేచిపోతారు. ఎందుకంటే దేవుడు 3 రోజుల తర్వాత కూడా మంచినీళ్ళు త్రాగకుండా మోషేకు ప్రత్యేకమైన కృపను అనుగ్రహింపజేసి బ్రతికింపజేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కొండ మీదకి వెళ్ళేటప్పుడు అతను నార్మల్గానే ఉన్నాడు. కానీ కొండ దిగి వస్తున్నప్పుడు అతని ముఖము ప్రకాశించుచూ ఉన్నది. అంటే మనం ఆలోచన చేయండి, ఉపవాసానికి ముందు ఒకలాగున్నాడు, ఉపవాసం అయిన తర్వాత ఒకలాగున్నాడు. త్వరలో మనం ఉపవాసము ప్రతిష్ఠించుకొనబోతున్నాం. ఉపవాసానికి ముందు ఒకలాగా ఉండాలి నువ్వు, ఉపవాసం అయిన తర్వాత. ఎందుచేతనంటే నువ్వు ఉపవాసం ప్రతి సంవత్సరం ఎలాగున్నావో
అలాగే ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత నీ పరిస్థితి మార్చబడాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రతి ఏటా ఎలాగుంటున్నావో అలాగుంటే ప్రయోజనం లేదు. ఈ సంవత్సరము ఈ ఉపవాసములో నీలో ఒక ప్రత్యేకత అనేటువంటిది బయట ఉన్నటువంటి ప్రజలకు కనపడాలి. అయ్యే అబద్ధాలు, అయ్యే సొల్లుకోవుర్లు, అదే జీవితం జీవించినట్లయితే నువ్వు ఉపవాసం ఉన్నా కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు మోషే యొక్క ముఖకాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ప్రకాశించుచున్నటువంటి మోషే ముఖము గురించి ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మరణ కారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును అని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క మోషే యొక్క తేజస్సు కొంతకాలానికి ఎలా తగ్గిపోతుందో ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5 విషయాలు మనకున్నటువంటి టయాన్ని బట్టి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మోషేకు తన ముఖము మీద ఈ వెలుగు ఎలాగొచ్చింది, ఈ ప్రకాశము అనేటువంటిది ఎలాగొచ్చింది అని ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా అతడు దేవునితో ఉన్నాడు గనుక దేవుని వెలుగు అతని మీదికి వచ్చినది. ప్రియులారా, మనమందరం వింటూ ఉంటాం, 6 నెలలు సహవాసం చేస్తేనట వారే వీరవుతారట. తాగుబోతోడితో సహవాసం చేస్తే 6 నెలలు అయినప్పటికీ నువ్వు వాడిని మార్చవు, నువ్వే మారిపోతావు. కానీ మోషే దేవునితో 40 రోజులు గడిపాడు. ఎటు విధమైనటువంటి అడ్డు లేదు, ఎటు విధమైనటువంటి ఆటంకము లేదు, ఎటు విధమైనటువంటి డిస్ట్రాక్షన్ లేదు, ఎటు విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే ఒక స్నేహితుడు ముఖాముఖిగా ఎలాగైతే మాట్లాడతాడో మోషే దేవునితో అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, 1,000,000 సూర్యుల తేజస్సు కలిగినటువంటి వాడు దేవుడు. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగినటువంటి ఈ దేవుడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే దేవుడితో అతను సమయాన్ని గడిపినప్పుడు దేవుని వెలుగట ఎవరి మీదకి వచ్చిందంట? మోషే ముఖం మీదకి వచ్చిందట. వెలుగు ఎక్కడ ఉంటుందో దేవుని వాక్యం తెలియజేస్తుంది, జనములు నీ వెలుగునొద్దకు పరిగెత్తుకుని వచ్చేదరు అని వాక్యం రాయబడి ఉంది. చాలామందికి వెలుగు అంటే ఇష్టం లేదు, వెలుగులో ఉండటానికి ఇష్టం ఉండదు. చీకటి సంబంధమైనటువంటి వారిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వెలుగు ఎక్కడికి వస్తుందో చీకటి అక్కడి నుంచి పారిపోతుంది. చీకటి అంటే ఏంటి? పాపం. వాక్యం తెలియజేస్తుంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి.
దేవుని వెలుగు దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే నిలబడతామో, మనం ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చేసిన పాపాలన్నీ కూడా ఆయన వెలుగులో మనకు కనపడతాయట. వాక్యం ఎప్పుడో చెప్తుందండి. లోపల ఏం జబ్బు ఉందో తెలియాలంటే స్కానింగ్ తీస్తున్నారు. స్కానింగ్ అంటే ఏంటి? ఒక వెలుగు లోపల ఉన్నటువంటి అవయవాలను పరీక్షిస్తుంది. అది పరీక్షిస్తున్నప్పుడు ఏ అవయవంలో ఏ లోపం ఉందో మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుని వెలుగులోనికి వస్తే మనలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా బయటపడతాయి. ఉపవాస ప్రార్థన కూడికలను వస్తున్నాం. మనం 24 గంటల ఉపవాస ప్రార్థనను వస్తున్నాం. ఒకసారి ప్రార్థన చేసేసిన తర్వాత వీళ్ళకి ఓ బ్యాచ్ ఉంటుందండి. ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి లేనిపోని పనికి మారి మాటలన్నీ కూడా ఈ బ్యాచీలు కింద మాట్లాడుకుంటారు. ఇలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టమా? ఇలాంటి ఉపవాసం దేవునికి అంగీకారమా? నువ్వు దేనికి వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? మోసే కొండెక్కి కొండ మీద ఉన్న చెట్లను చూడొచ్చు, కొండ మీద ఉన్న జంతువులను చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జంతువులు, వీళ్ళ జంతువులు రావద్దన్నాడు, కానీ ఆల్రెడీ కొండ మీద బ్రతికేటువంటి కొండ సెలవులు ఉంటాయి, పాములు ఉంటాయి, రకరకాల జంతువుల కొండ మీద ఉంటాయి. మనం ఏం అలవాటు చేసుకోవాలని అంటే, ఏ పనికి వెళ్ళామో చెప్పండి, సైతానుడు మనలను డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను కోటానికి వెళ్ళాను అనుకోండి, కోటం దగ్గర నుంచి వచ్చేస్తాను, మధ్యలో కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు, అక్కడ రండి ఇక్కడ రండి. నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నప్పుడు పలానా చోటుకి వెళ్తున్నాను, అయినా పలానా చోట నుంచి వెనకొస్తానని ప్రార్థన చేసుకుని నా రూట్ కోసం నేను ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ జరిగిందో మనకి ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు దారి తప్పిపోయామో. మోషే కొండ మీదకు వెళ్ళాడు, దేవునితో గడపటానికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. తన సంపూర్ణమైనటువంటి సమయం అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? దేవుడికే ఇస్తున్నాడు. దేవుడితో ఎప్పుడైతే మనం గడుపుతామో మన ముఖాల మీదకి ఏమొస్తుందో తెలుసా? దేవుని యొక్క తేజస్సు వస్తుంది అనేటువంటి విషయాన్ని మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. నీ మహిమను చూపించకపోయినట్లయితే దాని బదులు నేను చచ్చిపోవటం బెటర్ అని చెప్పాడు. దేవుడు ఆ ప్రార్థనకు 1400 సంవత్సరాల తర్వాత జవాబు ఇచ్చాడు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జవాబు వచ్చేయాలి మనకి. ప్రార్థన బ్రతుకుండగా చేశాడు. మోషే చచ్చిపోయిన తర్వాత 1400 సంవత్సరాల తర్వాత రూపాంతరమైనటువంటి కొండ మీద దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. మన ప్రార్థనకు జవాబు లేట్ అయితే మనం ఏం చేస్తూ ఉంటామనంటే, మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం, నిరాశపడిపోతూ ఉంటాం, అసహనానికి లోనైపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపలేనటువంటి పరిస్థితికి మనం ఎదురవుతూ ఉంటాం. మన ప్రార్థన ఎలా ఉండాలని అంటే, అది ఆలస్యమైన ప్రభువా నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడవను అన్న పట్టుదలతో మన యొక్క ప్రార్థన మన యొక్క జీవితంలో ఉండాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాబోయేటువంటి ఉపవాస ప్రార్థనలో 3 రోజులు మనం దేవుని సన్నిధానంలో గడపబోతున్నాం. లోపలికి వచ్చేటప్పుడు నువ్వు ఒకలాగా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత నీలో తేడా చూడాలి. దేవుడిని మనుషులు నీలో తేడా చూడాలి. అయ్యే బూతులు, అయ్యే తిట్లు, అయ్యే దెబ్బలాట్లు, అయ్యే గయ్యాలు గంపలాగా మరి అల్లరి చేస్తూ ఉంటే నీలో ప్రజలు ఇంకే తారతమ్యాన్ని చూస్తారు అనేటువంటి దాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చెయ్యాలని మనం చేస్తూ ఉన్నాను. మోషేకు ఈ ప్రకాశము తన ముఖం మీద ఎలాగొచ్చిందట? దేవునితో గడిపాడు, దేవుని వెలుగట మోషే ముఖం మీదకి
వచ్చిందట. ఎంత అద్భుతమైనటువంటి సమయం! దేవునితో సమయాన్ని గడిపేటువంటి సమయము నీకు కావాలి. చాలామందికి అన్నిటికీ టైం దొరుకుతుంది. నిజానికి మన సెలతో ఎంత టైం గడుపుతున్నాం? నిజానికి మన టీవీతో ఎంత టైం గడుపుతున్నాం? వీటితో గడిపేటువంటి టైంలో 10వ వంతైనా నిన్న రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తానంటే రోడ్డు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఆడు ఏ పని చేస్తున్నాడు వదిలేశాడు. ఈ పక్కన వాడు కూర్చున్నాడు, ఆ పక్కన కూర్చున్నాడు, సెల నొక్కుంటున్నారు. అసలు వదిలేశాడు, సింబట్టుకుని వెళ్ళాడు. వీడు అసలు పోకరం వదిలేశాడు. అక్కడ కూడా ఏం నొక్కుతున్నాడు అండి వీడు? మనం ఎంత డెవలప్ అయిపోయామనంటే సెల లేకుండా మనం ఏ పని కూడా చేయలేకుండా అయిపోతున్నామనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, మీకు ముందుగానే అనౌన్స్ చేస్తాం. ఈ 3 రోజులు నీ పనిని కట్టేయాలి. ఈ 3 రోజులు ప్రభువుకు సమర్పించాలి. నాతో దేవుడితో నేను గడపాలి. ఆయన వెలుగు నా మీదకు దిగి రావాలి అనేటువంటి దృక్పథముతో మనం ఉపవాసము చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వడు, కానీ ఆయనతోనే మన సమయాన్ని గడుపుదాం అనుకున్నప్పుడు ఆయన మహిమలో కొంతైనా మనకిస్తుంది. మనం అందరం చనిపోయిన తర్వాత ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు మనమందరము మహిమా శరీరాలు పొందుకుంటాం. అది కాదు, భూమి మీద ఉండగా కూడా నువ్వు దేవునితో సమయాన్ని గడిపితే దేవుడు కొంచెమైనా తన మహిమను, తన ప్రకాశాన్ని నీతో షేర్ చేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా, మోషే యొక్క ముఖము ప్రకాశించటానికి గల కారణం ఏంటనగా, మోషే దేవునితో సహవాసము చేయుచున్నాడు. ఒకడు అన్నాడంట, నువ్వు స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెవడవో చెప్తాను అన్నాడట. దాని అర్థం ఏంటి? నువ్వెవరితో జత కట్టావో నువ్వు కూడా అలాంటి బుద్ధే కలిగి ఉంటావని. నీ జతగాళ్ళు దైవ సంబంధీకులా లేక లోక సంబంధీకులా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎందుకు జతాడుతున్నానంటే ఎలాగోలాగో దేవుడిలోకి తీసుకొద్దామని నేను పలానా వాడు జతాడుతున్నానండి, దేవుడిలోనికి నెమ్మదిగా తీసుకొస్తానండి అంటున్నాడు. నెమ్మదిగా నువ్వు తీసుకొస్తాం కాదు, నెమ్మదిగా ఏం చేస్తాడండి? నిన్నే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే చెడు ఆకర్షించినంత రీతిగా మంచి ఆకర్షించదు. ఓ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఎవరికి చేశాడంటే దేవుడిని ఎరగలేనటువంటి అన్యుడికి చేశాడండి. దేవుని ఎరగలేనటువంటి అన్యుడికి చేస్తే ఏం జరిగిందో తెలుసా? కొంతకాలానికి బొట్లెట్టుకోవటం మొదలెట్టింది. కొంతకాలానికి దేవునికి దూరం అయిపోవటం మొదలుపెట్టింది. చర్చికి వెళ్ళటానికి కూడా వాళ్ళకి బహు కష్టమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ కుటుంబం మీదకి, పాస్టర్ గారి కుటుంబం మీదకి ఏమొచ్చిందో తెలుసా? శాపం వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఎర్రగొన్నాడని, బుర్రగొన్నాడని, లేకపోతే డబ్బు ఉందని, వ్యాపారం చేస్తున్నాడని. జనాలు ఏమనుకుంటున్నారనంటే, మనకు నచ్చినోడిని, మనం విశ్వాసం కాలేనోడిని కూడా మనం నచ్చినోడిని చేసేసుకుంటే మన జీవితం బాగుంటుంది అనుకుంటున్నావు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వెలుగుకును చీకటికిని ఏమి సంబంధము, ఏమి పొత్తు? చీకటి ఎక్కడుంటుందో అక్కడ వెలుగు లేనట్టు, వెలుగు ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు.
కనుక ఎద్దుకిని దున్నపోతుకిని జత ఎత్తే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఎద్దు స్వభావం వేరు, దున్నపోతు స్వభావం వేరు. అందుచేత మనము ఈ ఒక్క లోకం గురించి ఆలోచన చేయకూడదు. చచ్చిన తర్వాత మనం పరలోకంలోకి పోయేటువంటి మార్గాన్ని కూడా చూడాలి. మీలో ఎంతమంది స్త్రీలు మేము చచ్చిపోయిన తర్వాత నా భర్త నేను కూడా పరలోకంలో ఉండాలని అనుకుంటున్నారు? ఒకసారి చేస్తున్నామని చూస్తాను. మెసేజ్ అవ్వకపోయిన పర్లేదండి, వచ్చి వారం కంటిన్యూ చేస్తాను. మేము అంటే మీరు చచ్చిపోతారంటే ఇప్పుడు చచ్చిపోతారని కాదు, ఎప్పుడు చచ్చిపోతా అప్పుడు. ఇప్పుడు అనట్లేదమ్మా నేను చచ్చిపోతే నాతో పాటు నా భార్య పరలోకంలో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎంతమంది చేస్తారు? నా భర్త అండి మహాదుర్మార్గం, పరలోకంలో ఉండటం ఏంటండి? అది ఉంటే నేనే ఉన్నాను. ఒకవేళ నీ భర్త మారకపోవటానికి కారణం నువ్వేనేమో, నీ భార్య మారకపోవటానికి కారణం నువ్వేనేమో, నువ్వే ఆటంకంగా ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధులతోనా పాపాత్తులతోనా? యేసయ్య కూడా పాపాత్తులతో వెళ్ళాడు, ఎందుకంటే వాళ్ళని మార్చడానికి. కానీ యేసయ్యకు ఉన్నంత కెపాసిటీ మనకు లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము కొన్ని సంవత్సరాల కిందట మరి కోల్పారం దగ్గర చచ్చెట్టి వాళ్ళు ఈతకోట, మీరు ఈతకోట నుంచి ఉచ్చులూరుపేట వెళ్తూ ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ కోల్పారాలు ఉంటాయి. ఆ కోల్పారాల్లో, ఎందుకంటే మేము అసలు సువార్త అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, ఎక్కడైనా సరే వెళ్ళిపోయాను. ఆ కోల్పారం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి మరి ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ పాటలు పాడి ఆరాధన పెట్టేవాళ్ళం. అయితే అక్కడ ఉన్నంతసేపు మేము ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అసలు ముక్కే మూసుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళలో కూడా అదే వాసన వచ్చేవారు. మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత టీ పెట్టి ఇచ్చేవారండి. టీ తాగకపోతేనేమో ఇలాగ టెక్ అనుకుంటారు, తాగితేనేమో ఏ జబ్బు వస్తుందో తెలీదు. దేవుడా వందనాలని చెప్పేసి ఆ గ్లాస్, స్టీల్ గ్లాస్కి ఇలాగలా తుడిసేసుకుని తాగువండి. ఇప్పుడైతే ఇంకా ఓసిడి ఎక్కువైపోయింది, అలా తాగనేమో. అలా సేవ చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళని అడిగాం, బాబు మాకు ఇక్కడికి వచ్చిన కానీ ఇంత వాసన వచ్చేస్తుంది, మీరు ఎలా ఉంటున్నారయ్యా అంటే, మాకు అలవాటు అయిపోయిందండి, మేము అందులోనూ ఉంటాము, మాకు ఇంకే ఫీలింగ్స్ కూడా రావు. సైతానుతో ఉన్నవాడికి సైతాను బుద్ధులే వస్తాయి, దేవుడితో ఉన్నవాడికి దైవ లక్షణాలే వస్తాయి. మందిరములో నువ్వు ఉండటం మొదలుపెట్టిన తర్వాత నీ బ్రతుకు మారిపోవాలి, నీ బ్రతుకులో తారతమ్యం చూడాలి, నీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకతను ఈ లోకస్తులు చూడాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడ బ్రతుకు అక్కడే ఉన్నట్లయితే నీ జీవితంలో ఏం ప్రయోజనమో అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతమంది కోరుకుంటున్నారు ఉపవాస ప్రార్థన కూడికల్లో మా బ్రతుకు మారాలని? ఎంతమంది కోరుకుంటున్నారు? ఉపవాస కూడికలో మనం ఏం చేయబోతున్నామనంటే, మోషే దేవునితో సమయాన్ని గడిపి దేవుని యొక్క మహిమను అలా పొందుకున్నాడో అలా మనం పొందుకోవాలి. రెండవదిగా, మోషే మనుషులతో కాదు, అక్కడ ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేయటానికి ఎవరు అడ్డొచ్చిన వాళ్ళందరినీ దూరంగా పెట్టాడు. కొంతమందికి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు చెప్పడానికి ఏదో సోదో ఒక స్టోరీ ఉంటుంది. మీరు ఏమన్నా తెలిసి ఈ సంవత్సరం అలాగే బుల్లే బయటికి వెళ్దామా, చెప్తావా, నీకు ఎంత ఇంట్రెస్టో పనికిమాల కౌరులు అంటేని. ఈ సంవత్సరం మీరు ఏమనాలంటే, 3 రోజులు ఆగిన తర్వాత చెప్తుగానమ్మా, అంత కొంపలంటే పోయి విషమా,
3 రోజులు అయిపోయినా ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత చెప్తుంది. కానీ అప్పుడు దాకా నేను ఓపు కడతాను, నేను ఆలికిన అప్పుడు దాకా కూడా నువ్వు కూడా కంట్రోల్లో పెట్టుకోమ్మా అని ఎంతమంది చెప్పగలుగుతారో ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే దేవునితో సహవాసం చేయటానికి. కొండ ఎక్కేటప్పుడు మోషే ఒకలాగున్నాడు, కొండ దిగినప్పుడు మోషే ఒకలాగున్నాడు. తేడా ఎవరు చూస్తున్నారంటే మనుషులందరూ కూడా తేడా చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునితో సహవాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, యవనస్తులైనటువంటి మీకు తల్లిదండ్రులు చేసేటువంటి పెళ్లి చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే మీరు మహాజ్ఞానులు, మీ అంతటి మీరే సెలెక్ట్ చేసుకోగల గొప్పవారు. మీరు అంత గొప్పవాళ్ళు అయిపోయారు మీరు. ఇప్పుడు మీరు ఆలోచన చేయవలసింది ఏంటంటే నాతో పాటు నా భర్త మందిరానికి వస్తాడా, నాతో పాటు దేవునితో సహవాసం కలిగి ఉంటాడా, వాడు తిరిగిపోతాడా, తాగుపోతాడా, గంజాయి తాగుతున్నాడా, మారక ద్రవ్యాలకు అలవాటైపోయాడా, వాడుకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటనేటువంటిది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైతే దేవునికి భయపడే మనిషి నువ్వు చేసుకున్నావో అతను ఎక్కడికి వెళ్ళినా దేవునికి భయపడతానే బ్రతుకుతాడు. కొంతమంది దేవుడికి భయపడరండి, మనుషులకే భయపడతారు. దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి. ఒక సహోదరుడు సిగరెట్ కాలితే ఇలా వదులుతున్నాడండి. ఆ టైంలో నా కారు వస్తుందని ఊహించలేదు. టక్కనే ఇప్పుడు నాకు మన కారు చూసేసి ఏం చేశాడంటే జేబులో పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో దేవుడికే తెలాలి. మన కారు దాటిపోయింది. చూసావా, నీ దగ్గర నుంచి ఇతరులు ఏమి నేర్చుకోబోతున్నారు? మొహం చెల్లకని నేను చూసేహానేమనుకో, మొహం చెల్లక చాలా కాలం గుళ్ళోకి రాలేదు. ఈ ఊరోడికి కదలేను, అదొకటి ప్లస్ పాయింట్. మీకు సేఫ్ సైడ్లో ఉన్నారు. మనం ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాం చెప్పాలి అందరూ? ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాం? దేవునితో సహవాసం చేయటానికి వచ్చాం. మోషే అది మర్చిపోలేదు. అహరోను నువ్వు కిందుండు, యెహోషువ నువ్వు కిందుండు, నాతో పాటు ఎవరు కూడా యెహోవా సన్నిధికి రావటానికి తీర్మానం చేసుకోవద్దు. మీరందరూ కింద ఉండాలి. నేను ఒక్కడినే నా దేవుడితో గడుపుతాను, నా ఒక్కడినే దేవునితో సహవాసం చేస్తాను. ప్రకాశించుచున్నటువంటి మోషే యొక్క ముఖాన్ని మనం చూస్తున్నాం. మూడవది, మోషే యొక్క ముఖము ప్రకాశించడానికి గల మూడవ కారణం ఏంటనగా అతడు ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఉపవాసములో ఎలా ఉండాలంటే ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు జత కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఎప్పుడు మన అవసరతలు అడగటం కాదు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ముఖం వెలుగుతుందట. అందుకనే ప్రార్థన విన్నపాలు మనం బాక్సులో వేస్తున్నాం. మన చేతికి వచ్చినటువంటి విన్నపాన్ని తీసుకుని మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం నీకోసమే ప్రార్థన చేసుకుంటున్నావా? విషయం మీరు గమనించండి. దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడంటే మన కోసం మనం చేసుకున్న ప్రార్థనలు కాదు. యోబు గ్రంథం మీరు చదివినట్లయితే లాస్ట్కి వచ్చేసరికి యోబు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడుదల ఎవరికి ఇస్తున్నారనంటే యోబుకు విడుదలనిస్తున్నాడు. మీలో చాలామందికి ఇల్లు లేవని తెలుసు, చాలామందికి ఆరోగ్యం లేదని తెలుసు, చాలామంది కుటుంబాల్లో సమస్య ఉన్నదని తెలుసు.
అందుకనే మా పాస్టర్ గారు మీ ఇల్లు దర్శించడం ద్వారా మీరు ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలుస్తుంది, మీరు ఏ సమస్యలో ఉన్నారో మాకు తెలుస్తుంది. మేమంతా కలిసి మీ సమస్యలను ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీకు ఇల్లు అవసరం, మీకు ఆరోగ్యం అవసరం, మీకు ఉద్యోగం అవసరం, మీకు వివాహజ్యత అవసరం. మీ మట్టికి మీరు చేసుకుంటున్నారు సరే, కానీ మీ విన్నపాన్ని మేము ప్రభు దగ్గర తీసుకుని వెళ్తున్నాం. చూడండి, మోషే పైకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడు కింద? వీళ్ళందరినీ నాశనం చేసేసి, వీళ్ళందరినీ చంపేసి నీ కడుపులో ఇంతకంటే గొప్ప జనాన్ని నేను పుట్టిస్తాను, అప్పుడు వాళ్ళు నీ రక్త సంబంధీకులై ఉంటారు. రక్త సంబంధీకులైతే తిట్టినా పర్లేదు, సనుక్కున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అంటే పైకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా అవసరమైతే లెక్కలో నుండి నన్నైనా తప్పించే కానీ వాళ్ళలో ఎవడ కూడా చచ్చిపోవటానికి వీల్లేదు, వాళ్ళలో ఎవడు నశించటానికి వీల్లేదు. నా ప్రజలను నువ్వు కాపాడు ప్రభువా అని మోషే తన కొరకు కాకుండా ఎలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఏమైనా మంచోళ్ళా? సనుక్కునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, నాయకుడి మీద మరి విపరీతమైనటువంటి ధోరణి కలిగిన వాళ్ళు, వీళ్ళందరి గురించి కూడా ఏం చేస్తున్నారో తెలుసా? తిట్టిన వాళ్ళ కోసం, సనుక్కున్న వాళ్ళ కోసం, దెప్పిన వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసము కూడా మోషే ఈ కొండ మీద ఉండి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు వస్తాయనే చేయకూడదు, ఎప్పుడు వస్తాయనే చేయకూడదు, కొన్ని పోవాలని కూడా ప్రార్థన చేయాలి. దేని స్తోత్రం చెల్లిందాం. ఏం పోవాలి? స్వార్థం పోవాలి, అసూయ పోవాలి, కుళ్ళి పోవాలి, కుశుద్ధం పోవాలి, మనలో ఉన్న దరిద్రం పోవాలి. అంచేత ప్రార్థన చేస్తే ఓన్లీ వస్తాయనుకోకండి. ప్రార్థన చేయటం ద్వారా కొన్ని మనం పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకుని ఆ ప్రశాంతతను మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో అనుభవిస్తామో నీలో ఉన్న ప్రశాంతత ఇతరులు చూడగలుగుతారు, ఇతరులు నీ దేవుణ్ణి గణపరచగలుగుతారు. అందుచేత ఈ సంవత్సరం మన ఉపవాసము మొట్టమొదటిగా దేవునితో ఉండాలి, దేవుని వెలుగు మన మీద కనపడాలి. రెండవ, దేవునితో మనము సహవాసం చేయాలి. మూడవదిగా మనము ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు మన ముఖము ఏమవుతుందంటండి? ప్రకాశించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మూడవదిగా మనము గమనించాలి. నాలుగవది, మరి నీ దేవుడు నీ ప్రజల కొరకు నిన్ను పిలిచినప్పుడు, నీ ప్రజలకు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు మోసం చేసినోడు ముఖం మోసం చేసినోడు ముఖంలాగా ఉంటుంది, తప్పు చేసినోడు ముఖం తప్పు చేసినట్టే ఉంటుంది. దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడో ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క అరలేదని గాడి అరిసిందంట. ఏం చేసింది? దెబ్బడి దెబ్బలు తిన్నదంట. కుక్క నిద్ర అవుతుంది, దొంగడు వచ్చాడు, నేను అరుద్దామని అరుతుందంట. ఏంటి? గాడిద అరుతుందట. ఇది ఎందుకు అరుతుందంటే నిద్ర డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి, అది కుక్క అరితే ఎవడన్నా వచ్చాడేమో అనుకున్నాను, గాడిద అరుతుంటే దీనికి ఏమైందని చెప్పేసి ఓనర్ వచ్చి గాడిదని కొట్టేశాడు. సంఘములో ప్రతి వ్యక్తికి ఒక్కొక్క బాధ్యతను దేవుడిచ్చాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోషే దేవుని ఇల్లంతటిలోనూ చెప్పండి నమ్మకమైన వాడు. నిన్ను నమ్మగలుగుతున్నారా మనుషులు? లేక దొంగోడికని చూస్తున్నారా నిన్ను? కొంతమంది ఎన్ని అన్నా సరే దులిపేసుకుని పోతారు, కోడి దులిపేసినట్టు. కోడి చూడండి, ఇంతకుముందు పొయ్యిల్లో దొల్లేసేసి అది అటుకొచ్చి మంచి స్థలంలో దులిపేసి అలా దులిపేస్తున్నారు అంతే అని చెప్పినా కానీ, మనము
వయసు పెరిగే కొలది చావుకు దగ్గర అవుతున్నాం. గుర్తుంచుకోండి, చావుకు దగ్గర అవుతున్నాం. చావుకు దగ్గర అయ్యే కొలది మనం ఎవరికి దగ్గర అవ్వాలి? దేవుడి దగ్గర అవ్వాలి. కానీ కొంతమందికి సింత సచ్చినా కానీ పులుపు సావట్లేదు. నువ్వేమవుతున్నావు? దేవుడు దూరం అయిపోతున్నావు. ఇంత బతుకు బ్రతికి సంఘంలో ఇంత ఇలాగ నువ్వు ఆర్భాటం చేసి అక్కడికి వెళ్ళాక నరకంలో ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఏమైనా ఉంటుందా? మనం అందరం ఎందుకు ప్రయాసపడుతున్నాం? పరలోకంలోకి చేరటానికి. పరలోకంలోకి చేరటానికి నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి. ఏ వంక దొరుకుతుందో దేవుడికి దూరం అయిపోతామని చూసేటువంటి వాడు పరలోకంలో ఎలా కనపడతాడు చెప్పండి? కష్టమైన నష్టమైన నేను దేవుని మందిరంలో కనపడాలి. దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయాలి. మోషేలాగా నమ్మకస్తుడిగా మనం ఉన్నప్పుడు మన ముఖాలు వెలుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ 4 పాయింట్ల దగ్గర నేను ముగించి వచ్చే వారం ఈ యొక్క వాక్యాన్ని నేను కొనసాగిస్తాను. మోషే ఎన్ని రోజుల కోసం ఉన్నాడు? 40 రోజులు చొప్పున ఎన్నిసార్లు ఉన్నాడు? 120 రోజులు ఉన్నాడు. 120 రోజులకు దేవుడు ఇచ్చిన ఫలితం ఏంటి? 120 సంవత్సరాలు బ్రతికేలాగా చేశాడు. దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. ఎందుకనంటే మోషే కాలములో మనుషులు ఎంతకాలం బ్రతికేవారు? మోషే తన కీర్తనలో చెప్పాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము దుఃఖమే ఆయాసమే అన్నాడు. మోషే కాలములో, తన కాలములో బ్రతికేటువంటి జనులందరికంటే ఎక్కువ రోజులే బ్రతికాడు. మోషేను దేవుడు హెచ్చరిస్తున్నాడు. మోషే కంటే తన సహోదరి మిరియాం ముందు చనిపోయింది. మోషే కంటే ముందు అహరోను చనిపోయాడు. దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, వీరందరి మరణము కూడా మన మరణానికి మనము సిద్ధపాటు కలిగి ఉండటం. ఎందుకనంటే ఏమంటారు తెలుసా? ఈరోజు ఇంట్లో రేపు మంటలో. ఈరోజు ఇంట్లో ఉంటావో రేపు మంటలో ఉంటావు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత 1 గంట కూడా ఉండేవారు. ఎవరన్నా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప, లేకపోతే వెంటనే నిన్ను మోసుకెళ్ళిపోతారు. ఎంత బాగా కట్టుకున్నావు ఇల్లు, ఎంత బాగా ఖర్చు పెట్టావు, ఎంత కష్టపడ్డావు. ఆ ఇంట్లో నిన్ను ఉండేవారు. ఇవాళ ఇంట్లో రేపేమో మంటలో. ఎప్పుడు నీ మంటలోకి వెళ్ళిపోద్దో నీకు తెలియదు. ఈ లోపల మనం ఏం చేయాలి తెలుసా? ఇదే మన జీవితంలో చివరి ఉపవాస ప్రార్థనలేమో. ఇంకో సంవత్సరం మనం బ్రతుకుండమేమో. అందుచేత ప్రభువా, మందిరంలోనికి వచ్చినప్పుడు నేను ఒకలాగా ఉండాలి, మందిరంలోంచి వెళ్ళేటప్పుడు నేను ఒకలాగా ఉండాలి. ఆ తేడాను మనుషులు గుర్తించాలి. అలా నేను బ్రతుకుదాం అనుకుంటున్నాను. 4 విషయాలు. మొట్టమొదటిగా దేవునితో మన సమయాన్ని గడపాలి. రెండవదిగా దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. మూడవదిగా ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. 4వదిగా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. అలా నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన వెలుగును మన ముఖం మీద ప్రకాశింపచేస్తాడు. అనేక మంది వెలుగు చూస్తారు. అటువంటి వెలుగును పొందుకునేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం.